Uh, Seema, in the today class we are going to discuss about variables and keywords. Ma. Variables and keywords, lesson 2. Lesson 2, right? See, quotations in Python. So, what is the meaning of quotation? So, quotations and a type of quotations ఉన్నాయి మనకు. See, సో మీరు జనరల్గా చూసారంటే ఇప్పటి వరకు మీరు ఏం చేస్తున్నారమ్మా, కొటేషన్ అడిగినా ఇలా రాస్తుంటారమ్మా, జస్ట్ సింగిల్ కోట్ రాసేసి నార్మల్గా ఇలా క్యారెక్టర్ ఇలా రాస్తుంటారు, లేకపోతే డబుల్ కోట్స్ ఇలా యూజ్ చేస్తుంటారు మా, జస్ట్ డబుల్ కోట్స్ ఇలా యూజ్ చేసేసి ఏబిసి రాస్తుంటారు, రైట్? సో యు నో ద టూ కైండ్స్ ఆఫ్ కొటేషన్స్ చూసింటారు, రైట్? ఇప్పటి వరకు మీరు టూ కైండ్స్ ఆఫ్ కొటేషన్స్ చూసింటారు మా. సో నౌ this class you are going to see one more type of quotation, three quotations, right? Three quotations. See, so word ma, see, kachun mela use is a single quotation, right? It is a single quotation ikkada use chesaru, right? అంటే మీరు వర్డ్ అనే డేటాని, వర్డ్ అనే స్ట్రింగ్ ని యూఆర్ గోయింగ్ టు స్టోర్ అట్ ద వర్డ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నారు. చూడమా, దిస్ ఇస్ ఏ ఐడెంటిఫైయర్, గుర్తుపెట్టుకున్నామా, దిస్ ఇస్ ఏ ఐడెంటిఫైయర్, రైట్? అండ్ దిస్ ఇస్ ఏ string. How you say that it is a string sir అని మీకు డౌట్ రావచ్చు మా. ఎందుకు స్ట్రింగ్ అంటున్నానంటే దీన్ని, సో యు నో దిస్ వన్ ఈజ్ మెన్షన్ ఇన్సైడ్ ఏ కోడ్స్ మా, కోడ్స్ మధ్య ఉంచారు వాటిని, కోడ్స్ మధ్య వాటిని పెట్టారు కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ as a స్ట్రింగ్ మా, స్ట్రింగ్ అని అన్నారు, రైట్? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ మా, రైట్? సో కమింగ్ టు ద సెకండ్ మా, సెంటెన్స్. సి, ఇట్స్ a group of words, right? It is group of words. See, here you are going to use a two quotations, two quotes, right? Two quotes use చేశారు, ఇక్కడ group of words use చేశారు, right? Group of words use చేశారు, right? So coming to the paragraph ma, paragraph. See ma, here we are going to use a three quotations ని ఇలా యూస్ చేశారు, three quotations ని యూస్ చేశారు. See, we have seen three kinds of quotations ma. So word and single quotation, డబుల్ కొటేషన్, ట్రిపుల్ కొటేషన్. సో ఇలా మనకు త్రీ కైండ్స్ ఆఫ్ కొటేషన్స్ ఉన్నాయి మా, రైట్? త్రీ కైండ్స్ ఆఫ్ కొటేషన్స్ ఉన్నాయి. సరే, మీరు అడగచ్చు మా, సార్ కెన్ ఐ రైట్ ద వర్డ్ ఇలా రాయొచ్చా నేను? సార్ మీరు సింగిల్ కొటేషన్ పెట్టారు కదా, కెన్ ఐ రైట్ ఏ టూ కోట్స్? ఎస్ యూ కెన్ మా, యూ కెన్. సార్ కెన్ ఐ రైట్ ఇట్ సింగిల్ కొటేషన్? సార్ ఇలా రాయొచ్చా నేను? దిస్ ఈజ్ ఏ సెంటెన్స్, అని ఇలా రాయొచ్చా? Is it possible? Yes ma, it is also possible. See, the same thing we will demonstrate, we will see in the editor ma. Editor lo chuddam ma. See ma, one minute ma. See, first I am going to show you how to create a program. ఒక ఫైల్ ని కొత్త ఫైల్ ని క్రియేట్ చేయాలంటే the process ma. See, ఇక్కడ ఫైల్ లో just use a new file ma. See, ఫైల్ మెనూలో just use a file, new file, or you can use control n ma, or you can use control n, right? Control n అయినా మీరు యూజ్ చేయొచ్చు, రైట్? సో న్యూ ఫైల్ అంటేనే the file will create ma, ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది, రైట్? ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే, సో ఇఫ్ యూజ్ ఏ కంట్రోల్ ఎస్, సి ఇట్ షోన్ దట్ వేర్ యు ఆర్ గోయింగ్ టు స్టోర్ యువర్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ఎక్కడ స్టోర్ చేసుకోండి, జస్ట్ సెలెక్ట్ లొకేషన్ మా, ఓకేనా? ఒక లొకేషన్ యూజ్ చేసుకునేసి విల్ జస్ట్ గివ్ ద ఫైల్ నేమ్, రైట్? సో test1. So see ma, I have given my file name as test1 ma. test1 అనేది నా ఫైల్ నేమ్ ఇచ్చాను నేను ఇక్కడ, రైట్? సో బై డిఫాల్ట్ ఇట్ ఈస్ అ పైథాన్ ఫైల్స్, రైట్? సో నో నీడ్ టు రైట్ డాట్ పైథాన్ రాయాల్సిన అవసరం లేదు మా. సో బై డిఫాల్ట్ ఇట్ టేక్స్ ఎ పైథాన్ ఓన్లీ, ఓకేనా? సో వెన్ యూ క్లిక్ ఆన్ ద సేవ్, మై ఫైల్ వాజ్ సేవ్డ్, రైట్? సో నా ఫైల్ అనేది సేవ్ అయిపోయింది మా, ఇక్కడ చూడమ్మా, test1.py, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనబడుతుంది మా, దిస్ ఇస్ మై ఫైల్ నేమ్ test1.py, right? test1.py, right ma? So here I'm going to show you one by one quotations ma. So quotations ఎలా వర్క్ అవుతాయో చూద్దాము. సో యు నో వెరీ వెల్, ఇక్కడ మనకు టూ కైండ్స్ ఆఫ్ కొటేషన్స్ ఉన్నాయని చెప్పాను మా. సో త్రీ కైండ్స్ ఆఫ్ కొటేషన్స్ ఉన్నాయని చెప్పాను. ఏం చెప్పాను? ఫస్ట్ వర్డ్ ఈక్వల్ టు వర్డ్ అని రాసాం, వర్డ్ ఈక్వల్ టు, సో సింగిల్ కొటేషన్ యూజ్ చేసాం, రైట్? వర్డ్, రైట్? సో వర్డ్ అని రాసామ్మా, రైట్? నెక్స్ట్ మా సెంటెన్స్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఎ సెంటెన్స్,
దిస్ ఈజ్ ఏ సెంటెన్స్ అని యూజ్ చేశారు మా, రైట్. దిస్ ఈజ్ ఏ సెంటెన్స్ అని యూజ్ చేశారు, రైట్. నెక్స్ట్ మా, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి మా, పారాగ్రాఫ్, రైట్. పారాగ్రాఫ్, రైట్. సో పారాగ్రాఫ్ ఏం చెప్పాను మా, 3 quotations, రైట్. 3 quotations. ఏం రాస్తున్నారు, టుడే we are going to discuss keywords, right. So ila rasaru, right. So now we are going to use print ma, print ane statement use చేస్తున్నారు. సో print యూస్ చేసేసి సో వర్డ్ ప్రింట్ చేస్తారు, ఓకేనా. నెక్స్ట్ ప్రింట్ యూస్ చేసేసి సెంటెన్స్ యూస్ చేస్తారు, రైట్. నెక్స్ట్ మా ప్రింట్ యూస్ చేసేసి పారాగ్రాఫ్ యూస్ చేస్తారు మా, రైట్. సీమా ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఏమొస్తుందో రిజల్ట్. ఎస్ మా, ఇట్స్ ఎన్ ఎర్రర్, రైట్. సో హియర్ సీమా సెంటెన్స్, నేను ఇక్కడ నుంచి SENTENCE సీమా small letter, right. Here it is a Python is a case sensitive, right. This is a small letter. Still ma, see paragraph is not defined. See ఇక్కడ చూడు మా, స్మాల్ p ఇచ్చాను, క్యాపిటల్ p ఇచ్చాను, ఇక్కడ స్మాల్ p ఇచ్చాను. సో ఇట్ ఈస్ వెరీ వెరీ కేర్ఫుల్ మా, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి, రైట్. See now I got a output ma, right. I got a output ma. Is this clear ma, right. సో ఇప్పుడు మీకు వచ్చే డౌట్స్ మా, సార్ వై షుడ్ ఐ యూజ్ ఓన్లీ సింగిల్ కోట్ హియర్, నేను ఇక్కడ సింగిల్ కోట్ ఎందుకు యూజ్ చేయాలి, కెన్ ఐ యూజ్ ఎ డబుల్ కోట్, ఇక్కడ నేను డబుల్ కోట్ యూజ్ చేయొచ్చా, ట్రై ఇట్, నథింగ్ విల్ హ్యాపెన్, రైట్. సో మీరు ఇలా ట్రై చేయడం వల్ల మీ ల్యాప్టాప్ కానీ మీ కంప్యూటర్ కానీ ఏం పగిలిపోదు మా, రైట్. సో యూ జస్ట్ ట్రై ఇట్ అండ్ ఎగ్జిక్యూట్ మా. సో ఎగ్జిక్యూట్ చూడమా, ఇక్కడ రన్ లో జస్ట్ ప్రెస్ రన్ and run module F5 ఉంది కదా, just you press F5, then it's your program will run ma. See F5, yes it is working, right. Sir can I use single quote here, yes you can try it, nothing will happen, right. Yes ma. So nothing will happen, right. So if you run this program, yes it is working. Sir here can I use a single quote, sir, here can I use a single quote, so please remember, so this will generate an error ma, so whenever you are going to write a multiple statements ma, multiple lines, you should use triple quotation ma, triple quotes, but you know ట్రిపుల్ సింగిల్ కోట్స్ యూజ్ చేయొచ్చు మా, ట్రిపుల్ సింగిల్ కోట్స్ యూజ్ చేయొచ్చు. సి ట్రిపుల్ సింగిల్ కోట్స్ యూజ్ చేయొచ్చు, ట్రిపుల్ డబుల్ కోట్సే కదా మా, ట్రిపుల్ సింగిల్ కోట్స్ కూడా యూజ్ చేయొచ్చు. సి నౌ ఇట్ విల్ జనరేట్ అన్ ఎర్రర్ అవుట్పుట్ మా. సి సో మీరు సింగిల్ కోట్ ని డబుల్ కోట్ తో రీప్లేస్ చేయొచ్చు మా, ఓకేనా. సింగిల్ కోట్ ని డబుల్ కోట్ తో రీప్లేస్ చేయొచ్చు, దెన్ యూ విల్ గెట్ అన్ ఆన్సర్ మా, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్, ఓకేనా. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ మా. ఏమా ఈ కొటేషన్స్ అనేవి ఎందుకు రాస్తారు, ఓకేనా. సీమా ద పర్పస్ ఈజ్, సో మీరు ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ని స్టోర్ చేయాలన్నప్పుడు, లేకపోతే అదర్వైజ్ యూ ఆర్ గోయింగ్ టు స్టోర్ ఏ సెంటెన్స్ మా. సో అంటే డేటాని స్టోర్ చేయాలన్నా కూడా
అలా యూస్ చేస్తారు, రైట్? సో సార్ ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే సి సార్, సీమా నేనేంటంటే దిస్ ఈజ్ రాము, రైట్? దిస్ ఈజ్ రాము అని ప్రింట్ చేయాలి మా. కానీ రాముకి సింగిల్ కోట్ ఇలా ఉండాలి మా, ఓకేనా? ఇక్కడ డబల్ కోట్ ఉండాలి, రైట్? సరేనా? సో నాకు అవుట్పుట్ ఎలా కావాలంటే సింపుల్ మా, నాకు దిస్ ఈజ్ రాము అని రావాలి, దిస్ ఈజ్ రాము అని రావాలి, దిస్ ఈజ్ రాము అని రావాలి. సో ఈ అవుట్పుట్ని సో ఈ అవుట్పుట్ రావాలి అంటే మా, నేను కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, నేను ఈ అవుట్పుట్ నాకు రావాలంటే కంపల్సరీగా నేను డబల్ కోట్స్ సెంటెన్స్కి యూజ్ చేయాలి మా. చూడమా, ఎగ్జాంపుల్ చెప్తాను. దిస్ ఈజ్ సెంటెన్స్, రైట్? సెంటెన్స్ కి నేను డబల్ కోట్ రావాలనుకుంటున్నాను. సెంటెన్స్ కి డబల్ కోట్ రావాలన్నప్పుడు సి ఇఫ్ యు రన్ దిస్ ప్రోగ్రామ్, సీమా సెంటెన్స్ కి డబల్ కోట్ వచ్చింది చూడమా, సెంటెన్స్ కి డబల్ కోట్ వచ్చింది. సార్ ఇప్పుడు డబల్ కోట్ వస్తుంది కదా, నాకు చిన్న డౌట్, ఇంతవరకు ఏం చెప్పారంటే మీరు రీప్లేస్ చేయొచ్చు అన్నారు కదా సార్. నేను ఇక్కడ కూడా సింగిల్ కోట్ బదులు సార్ కెన్ ఐ యూజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సింగిల్ కోట్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఎ డబల్ కోట్. ఇక్కడ డబుల్ కోట్ నేను ఇలా యూజ్ చేయొచ్చా సార్ అంటే చూడమా, ఇట్ విల్ జనరేట్ అన్ ఎర్రర్ మా. సో గుర్తుపెట్టుకోండి మా, మీరు ఎప్పుడు సింగిల్ కోట్ ఎప్పుడు డబల్ కోట్ యూజ్ చేయాలంటే సో డబల్ కోట్ కంపల్సరీగా ఎప్పుడు యూజ్ చేయాలండి మా, వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు ప్రింట్ సింగిల్ కోట్ ఇన్ యువర్ అవుట్పుట్ మా. వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు ప్రింట్ సింగిల్ కోట్, మీరు సింగిల్ కోట్ ని ప్రింట్ చేస్తున్నారంటే సింగిల్ కోట్ మా, ఓకేనా? సో ఎప్పుడు వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు యూజ్ ప్రింట్ సింగిల్ కోట్ యూజ్ చేస్తున్నారంటే డబుల్ కోట్ యూజ్ చేయాలి మా. మరి సింగిల్ కోట్ ఎప్పుడు యూజ్ చేయాలంటే వెన్ ఎవర్ గోయింగ్ టు ప్రింట్ డబల్ కోట్ మా. డబల్ కోట్ అప్పుడు మీరు వైస్ వర్సా మా. రివర్స్ లో మీరు ప్రింట్ చేయాల్సి ఉంటుంది, మా, రైట్? మా ఇస్ దిస్ క్లియర్? మా ఇస్ దిస్ క్లియర్ మా? ఇస్ దిస్ క్లియర్ మా? మా ఇస్ దిస్ క్లియర్? ఎస్ మా. డౌట్ అడుగుతారమ్మా ఎవరంటే సాయి మౌనికమ్మ. సో సార్ వై సింగిల్ కోట్, డబల్ కోట్, ట్రిపుల్ కోట్ యూజ్ చేస్తామని అడుగుతున్నారు మా. ఇప్పుడే నేను చెప్పాను మా, సింగిల్ కోట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, డబుల్ కోట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం ఇప్పుడు చెప్పాను మా. జస్ట్ నౌ హ్యావ్ గివెన్ ద క్లారిటీ, రైట్ మౌనిక? ఐ హోప్ యువర్ డౌట్ ఈస్ క్లియర్, రైట్? అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ మా, ట్రిపుల్ కోట్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద పారాగ్రాఫ్ మా, పారాగ్రాఫ్ గా స్టోర్ చేయాలంటే కంపల్సరీగా మీరు ట్రిపుల్ కోటే యూజ్ చేయాల్సి ఉంటుంది, మా, రైట్? ట్రిపుల్ కోటే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది, రైట్ మా? సాయి మౌనిక, ఐ హోప్ యువర్ డౌట్ ఈస్ క్లియర్ మా, ఓకేనా? మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. సి ఇప్పుడు నేను ఇక్కడ సింగిల్ కోట్ పెట్టినప్పుడు దెన్ ఐ డోంట్ గెట్ ఎనీ ఎర్రర్, ఇక్కడ ఎర్రర్ ఏమీ రాదు చూడండి మా. అంటే నౌ దిస్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ సింగిల్ కోట్. సార్ నేను ఇక్కడ గోయింగ్ డబల్ కోట్ పెట్టచ్చా? ట్రిపుల్ కోటేషన్ లో గోయింగ్ కి డబల్ కోట్ పెట్టచ్చా? సీమా yes ma, triple only for the paragraphs ma, సీమా గోయింగ్ కి డబల్ కోట్ పెట్టాను చూడండి మా. ఐ జస్ట్ యూజ్ గోయింగ్ ఫర్ ద డబల్ కోట్. ఏం చేశాను ఇక్కడ అంటే మీరు ఇప్పుడు సింగిల్ కోట్ అయినా డబల్ కోట్ అయినా నీట్ గా యూజ్ చేసుకోవచ్చు మా. ఈ పారాగ్రాఫ్ లో యూ కెన్ యూజ్ సింగిల్ కోట్ అండ్ డబల్ కోట్ ఫ్రీలీ, ఓకేనా? మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, దాని గురించి ఏం వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు మా, రైట్ మా? సో ఐ హోప్ యూ పీపుల్ ఆర్ క్లియర్ విత్ ద సింగిల్ కోట్, డబల్ కోట్ అండ్ ట్రిపుల్ కోట్, రైట్? సో 3 టైప్ ఆఫ్ కొటేషన్స్ ని మీరు సీమా ఇవి రెండు కూడా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు మా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీప్లేస్ బట్ ఎప్పుడు కంపల్సరీ అంటే వెన్ యూఆర్ గోయింగ్ టు ప్రింట్ ఏ సింగిల్ కోట్ ఇన్ అవుట్పుట్ అప్పుడు డబల్ కోట్ యూజ్ చేయాలి. వెన్ యూఆర్ గోయింగ్ టు ప్రింట్ ఏ డబల్ కోట్ ఇన్ ప్రోగ్రామ్ దెన్ మీరు సింగిల్ కోట్ యూజ్ చేయాలి. సింగిల్ కోట్ మీరు ప్రింట్ చేయాలనుకున్నప్పుడు డబల్ కోట్ యూజ్ చేయాలి. డబల్ కోట్ ప్రింట్ చేయాలనుకున్నప్పుడు సింగిల్ కోట్ అనేది యూజ్ చేయాలి. ఇది వైస్ వర్సా అలా యూజ్ చేసుకోవాలి, అప్పుడే మీకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది కరెక్ట్ గా, రైట్? సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ మా.
sorry ma. Yes ma. Next ma, comments in Python. Sir, what is a comments? See ma, ఎవరైనా కూడా బిఫోర్ గోయింగ్ టు రైట్ ఏ ప్రోగ్రామ్, ఓ ప్రోగ్రామ్ రాయడానికంటే ముందే ఫస్ట్ యూ నీడ్ టు రిప్రజెంట్ ద వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మా. what is the purpose of the program? What is the purpose of the program? ఓకేనా? ఆ ప్రోగ్రామ్ యొక్క పర్పస్ ని మీరు కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది మా. ఆ ప్రోగ్రామ్ యొక్క పర్పస్ ని మీరు కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఆ పర్పస్ ని చెప్పడానికి we're going to use a comments మా. అలానే సో ఇన్ మిడిల్ మీరు ఒక లాజిక్ రాస్తున్నారు, లేకపోతే దాని గురించి చెప్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే కానీ ఈ రోజు వరకు మీకు గుర్తుంటుంది మా. కానీ ఒక 10 డేస్ లేకపోతే ఒక 1 ఇయర్ తర్వాత ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తే కన్నా యూ షుడ్ గో టు ద ఎంటైర్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ మొత్తం చూడాల్సి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ ఎందుకు రాసామనేసి యూ మే ఫర్గాట్. సో అవి మర్చిపోకుండా ఏంటంటే యూ షుడ్ యూజ్ కమెంట్స్ మా. కమెంట్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. సి సో Python supports 2 kinds of some comments ma. So single line comment ma. If you want to represent a single line comment, see hash is a single line comment. See it's a simple program. It is a simple program. I'm going to write a simple program. So simple program అని రాస్తున్నాను. ఓకేనా? సో statement is used to print the data. ఓకేనా? print the data. సో ఆ కామెంట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే యూజర్ పర్పస్ మా. యూజర్ ఆర్ క్లయింట్ పర్పస్ మా. అంటే మనం ఫ్యూచర్ లో ఏదైనా పర్పస్ కోసం యూజ్, ఫ్యూచర్ లో గుర్తుండడానికి లేకపోతే క్లయింట్ కి అర్థం అవ్వడానికి we're going to use a కమెంట్స్ అనేవి అందుకు యూజ్ చేస్తారు. జనరల్ గా డాక్యుమెంటేషన్ అంటారు మా. సో అలా యూజ్ చేస్తారు. నెక్స్ట్ మా మల్టీ లైన్ కమెంట్స్ అంటే మీరు ట్రిపుల్ కొటేషన్ చూసారు కదా మా. ట్రిపుల్ కొటేషన్ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ మల్టీ లైన్ కామెంట్. దాన్ని మల్టీ లైన్ కామెంట్ అని కూడా అంటారు మా. మల్టీ లైన్ కామెంట్ అని కూడా అంటారు. అంటే ఎలా రాయాలి, మీకు ఒకవేళ 2 or 3 స్టేట్మెంట్స్ ఉంది మా. మీ ప్రోగ్రామ్ యొక్క కమెంట్స్ వచ్చి 3 or 4 లైన్స్ ఉంది. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మల్టీ లైన్ కమెంట్స్. విల్ సీ వన్ బై వన్. అన్ని కూడా మనము కంపైలర్ లో చూద్దాం, ఇంటర్ప్రిటర్ లో చూద్దాం మా. ఓకేనా? వరి అవ్వద్దు, అన్ని చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ మా లైన్ సపరేటర్ అంటే నేను చూసామ్మా. సో ప్రింట్ స్టేట్మెంట్ కి మీరు సెమీకోలన్ యూజ్ చేయకపోయినా కూడా ఎలాంటి ఎర్రర్ రాలేదు. కానీ సెమీకోలన్ యూజ్ చేశారంటే యూ కెన్ రైట్ 1 more printf here. అంటే ఇట్ ఈస్ లైన్. సో ద మీనింగ్ ఆఫ్ ద సెమీకోలన్ ఈజ్, సో వాట్ ఎవర్ యూ రైట్ ఆఫ్టర్ ద సెమీకోలన్ ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ నెక్స్ట్ లైన్ మా. సో సెమీకోలన్ పెట్టారంటే వాట్ ఎవర్ యూ రైట్, ఏదైతే మీరు రాస్తారో సెమీకోలన్ తర్వాత ఏదైతే రాస్తారో దట్ విల్ కన్సిడర్ యాజ్ ఏ నెక్స్ట్ లైన్ మా. నెక్స్ట్ లైన్ గా కన్సిడర్ చేస్తుంది. రైట్? సో నార్మల్ గా ఇండెంటేషన్ ఉంటుంది కదమ్మా. మీరు నార్మల్ గా ఇక్కడ రాయలేరు. ప్రింట్ రాసిన తర్వాత ప్రింట్ పక్కన ఇంకో ప్రింట్ రాయాలంటే ఇలా రాశారనుకోండి, విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఓకేనా? సో అలా కాకుండా మీరు సెమీకోలన్ యూజ్ చేస్తే ఇట్ ఈస్ ఎ లైన్ సపరేటర్. లైన్ సపరేటర్. రైట్? ఇస్ దిస్ క్లియర్ మా? Is this clear ma? See ma, first I am going to write a comments ma. Comments రాస్తున్నాను చూడండి. hash. So simple program. Right? Simple program. So ఇక్కడ నేను మల్టీ లైన్ కమెంట్స్ కూడా రాస్తున్నాను. సో ఏం రాస్తున్నాను? సో this program will demonstrate single quote, double quote and triple quote. Right? Triple quotes. Right? సీమా. సో ఈ ప్రోగ్రాము యొక్క పర్పస్ కూడా రాస్తున్నాను. సి దీని తర్వాత ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇట్ ఈస్ ఎ సింగిల్ కొటేషన్ ఎగ్జాంపుల్. నేను ఏం చెప్తున్నానమ్మా, ఎవరైనా వచ్చారనుకోండి, అరే ఎందుకు రాసేవారా బాబు ఇది అంటే
సో మీరు ఈరోజు గుర్తుంటుందమ్మా, ఒక 10 days తర్వాత అరే బాబు ఎందుకు రాసావు ఇది అంటే, సార్ ఎందుకు రాశానంటే యూ మే ఫర్గాట్, రైట్? సో దట్ ఈస్ వై, అంటే చిన్నగా ఉందమ్మా మీకు తెలుసు, కానీ నార్మల్ అయితే లాజిక్ రాసేటప్పుడు ఆ లాజిక్ యొక్క ఫర్ లూప్ దగ్గర రాసేస్తారమ్మా. సో దిస్ ఈస్ ఫర్ ద ఫైండింగ్ ద సంథింగ్, దిస్ ఈస్ ఫర్ ద ఫైండింగ్ ద సంథింగ్ అని ఏదైనా రాయడానికి మనం జనరల్ గా యూజ్ చేస్తారమ్మా. సో ఇట్ ఈస్ ఫర్ డబల్ కోట్ example, right? Example, right? See ma, quotation ma, single quotation is a single line quotation ma. All these are the single line quotations. Single line quotations మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ డబల్ లైన్ కొటేషన్, ట్రిపుల్ లైన్ కొటేషన్స్ అన్ని కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మా. See ma, if you run this program, see only comments, it doesn't come consider for the interpreter ma. ఆ కమెంట్స్ లో మీరు ఏం రాసినా కూడా దట్ ఈస్ యువర్ ఓన్. ఓకేనా? ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కన్సిడర్ యాజ్ ఏ ఇట్స్ ఓన్ పర్పస్. నీ పర్పస్ కోసం మాత్రమే తీసుకుంటుంది కానీ అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయదు మా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ మా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? రైట్ మా, ఇట్ ఈస్ క్లియర్, రైట్? రైట్. See ma, next ma, I'm going to demonstrate. See, here I wrote a word ఇక్కడ రాశాను మా. ఓకేనా? సెంటెన్స్ అని ఇంకో కీవర్డ్ కూడా ఇక్కడ రాశాను. సో 2 వేరియబుల్స్ రాశాను మా. I wrote 2 వేరియబుల్స్ కూడా నేను రాశాను. ఓకేనా? సో ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్, see, ఇట్స్ అన్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్. సో ఇది అలౌ చేయదు మా, ఇలా పక్కన రాయడం అలౌ చేయదు. ఇఫ్ యూ వాంట్ రైట్ లైక్ దిస్, అలా రాయాలనుకున్నప్పుడు కంపల్సరీగా యూ షుడ్ యూజ్ ఎ సెమీకోలన్. See, now if you run this program, now it will work out. Right? Is this clear ma? Is this clear? So how? So what is the purpose of hash? Right? What is the purpose of triple quotation? And what is the purpose of semicolon? See, it is for single line quotation. Right? It is for triple kadma, multi line quotation ma. Sorry, single line comments ma. Sorry, single line comments. So these are the multi line comments ma. Multi-line comments. ఏం అర్థమవుతుందా? సో దిస్ ఇస్ అ లైన్ సెపరేటర్. ఇట్ ఈస్ ఏ లైన్ separator. This is a line separator ma. This is a line separator. So question adigar ma ఒకటి ఏంటంటే, sir, in Python there will be no compiler. But this is not a compiler language. It is not a compiler, it is an interpreter. Okay na? నేను ఫస్ట్ క్లాస్ లో చెప్పాను, మీరు ఎస్టర్డే క్లాస్ అటెండ్ అయ్యింటే లేకపోతే మీరు జస్ట్ గో అండ్ వాచ్ ఇన్ ద వీడియోస్. ఓకేనా? పైథాన్ ట్యూటోరియల్స్ లో ఉంటాయి మా, మీరు చూడండి. సో పైథాన్ ఇస్ ఎ ఇంటర్ప్రిటర్ మా. ఇట్ ఈస్ నాట్ ఏ బట్ ఇట్ ఈస్ కాల్డ్ కంపైలర్. ఓకేనా? ఏం బాబు అర్థమవుతుందా చెప్పేది? ఇస్ ఇస్ క్లియర్, రైట్? ఏమా కమెంట్స్ ఎందుకు రాస్తాము అంటే ద పర్పస్ వచ్చేసేసి ఎవరన్నా క్లయింట్ కానీ లేకపోతే కొద్ది రోజుల తర్వాత మీరు ఏమైనా మర్చిపోయినప్పుడు కానీ సో తెలుసుకోండి, కమెంట్స్ అనేవి మనం యూజ్ చేస్తాం మన లాంగ్వేజ్ లో, రైట్? మన ప్రోగ్రామ్ లో కమెంట్స్ అనేవి ఆ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేస్తాం, రైట్? ఎస్ మా, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? చూడమ్మా, మీరు రెస్పాన్స్ ఇస్తేనే కదా నాకు హ్యాపీగా ఉంటుంది, వింటున్నారు అనేసి. జస్ట్ 10 మెంబర్స్ ఉన్నారు మా, 10 మెంబర్స్ కూడా నేను చెప్తున్నాను అంటే సో మీరు నాకు ఎంత సపోర్ట్ చేయాలి, రైట్? మీరు సపోర్ట్ చేయాలి కదా నాకు, మీరు రెస్పాన్స్ ఇస్తేనే కదమ్మా. సీమా, మల్టిపుల్ అసైన్మెంట్స్ జనరల్ గా మీరు ఇంతవరకు ఏం చేశారమ్మా, వర్డ్ ఈక్వల్ టు 2 అలా చేశారమ్మా. అలా కాకుండా మా దట్ ఈస్ ఫర్ సి లాంగ్వేజ్ మా. హ్యాష్ స్టార్ అనేది సి లాంగ్వేజ్ లో జనరల్ గా మనం యూజ్ చేస్తాము, రైట్? సో లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ సింటాక్సెస్ మారిపోతాయి కదమ్మా, అందుకనేసి. సీమా, ఒకవేళ నేను ఒక 3 వేరియబుల్స్ లో, మా వేరియబుల్స్ అనే డెఫినేషన్స్ అన్ని కూడా చూద్దామా. సో 3 వేరియబుల్స్ లో ఒకే వాల్యూ స్టోర్ చేయాలన్నప్పుడు సీమా ఐ కెన్ యూజ్ లైక్ దిస్. చిమ్మా, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు
సి ఈక్వల్ టు 1 అని రాసినప్పుడు 1 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, 1 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, 1 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది మా. ఓకేనా? 3కి డిఫరెంట్ కావాలన్నా కూడా మా ఏ కమా బి కమా సి ఈక్వల్ టు ఇఫ్ యూ రైట్ లైక్ దిస్, సో 1 కమా 2 కమా జాన్ అని రాశారంటే ఏమవుతుందమ్మా, ఏలోకి 1 వచ్చేస్తుంది, బిలోకి 2 వచ్చేస్తుంది మా, సిలోకి జాన్ వచ్చేస్తుంది. రైట్? సో ఇలా స్టోర్ అయిపోతుందమ్మా, ఇలా స్టోర్ అయిపోతుంది. రైట్? ఇలా స్టోర్ అవుతుంది అంటే మల్టిపుల్ అసైన్మెంట్స్ మా, మల్టిపుల్ అసైన్మెంట్స్ మా. ఓకేనా? సో just 2 minutes ma, we'll see what are those, how it work. See, a equal to b equal to c equal to 1, right? a comma b comma c equal to a comma b comma c equal to c, a comma b comma c equal to c ma. See ma, a comma b comma c equal to, so here I'm going 2 comma 3 comma John, right? John అని ప్రింట్ చేస్తున్నాను. See, if you print a comma b comma c ఇక్కడ ప్రింట్ చేశారు అనుకోండి, సి 3 వేరియబుల్స్ ఒకేసారి ప్రింట్ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఎ సింగిల్ స్టేట్మెంట్ ఒకే printf లో 3 వేరియబుల్స్ ప్రింట్ చేస్తున్నాను చూడమ్మా. సి 1 1 1 ప్రింట్ చేయింది, 2 3 జాన్ ప్రింట్ అయింది మా. ఇస్ అ మల్టిపుల్ అసైన్మెంట్స్, దీస్ ఆర్ ద మల్టిపుల్ అసైన్మెంట్స్ మా, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ మల్టిపుల్ అసైన్మెంట్స్. సి ఏబిసి అనే 3 వేరియబుల్స్ ఉన్నాయి, నువ్వేం చేస్తున్నావు, ఒరే నా దగ్గర ఒకే వాల్యూ ఉందిరా, ఒకే వాల్యూని 3 వేరియబుల్ స్టోర్ చేయాలి అన్నప్పుడు ఏం రాయాలి జనరల్ గా, సార్ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1, సి ఈక్వల్ టు 1 రాయాలన్నా అంటే అవసరం లేదు మా. సో ఫర్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ సింపుల్ గా ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 1. ఓకేనా? అలానే సార్ ఐ వాంట్ టు ఇన్స్టలైజ్ 3 వేరియబుల్స్, 3 డిఫరెంట్ వాల్యూస్ తో ఇన్స్టలైజ్ చేయాలి, సో ఏదైనా మీకు సొల్యూషన్ ఉందా అంటే ఎస్ మా, దట్ ఈస్ ఆల్సో సొల్యూషన్ ఇస్ దేర్. సి దిస్ ఇస్ ద సొల్యూషన్. సో ఎలా రాసుకోవాలి, ఏ కామా బి కామా సి సింగిల్ ఈక్వల్ ఒకేసారి అసైన్మెంట్ మా, సో 2 కామా 3 కామా జాన్ అంటారు. రైట్? సో సింగిల్ టైం అసైన్మెంట్ అంటే ఒకేసారి అసైన్ చేసుకోవడం. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తాం మన ప్రోగ్రామ్స్ లో, ఎవ్రీథింగ్ విల్ యూజ్. ఓకేనా? ఇవన్నీ కూడా మనం మన ప్రోగ్రామ్స్ లో యూజ్ చేస్తాము, రైట్ మా? ఇస్ దిస్ క్లియర్? ఏం బాబు అర్థమవుతుందా? హౌ మల్టిపుల్ స్టేట్మెంట్స్ అని ఎలా ఉంటాయి? ఓకేనా? హౌ నార్మల్ స్టేట్మెంట్స్ విల్ బి లైక్, ఎలా ఉంటాయి? ఓకేనా? ఏం బాబు అర్థమవుతుందా? సీమా నెక్స్ట్ వాల్యూస్ అండ్ టైప్స్ మా, అంటే ఇచ్చిన వాల్యూ ఏ టైపు, ఓకేనా? మీరు ఇచ్చింది ఇంటీజరా లేకపోతే ఇచ్చింది ఏ టైప్ అని ఫైండ్ అవుట్ చేయండి మా. సో టైప్ అనే ఒక ఫంక్షన్ ఉంది మా. సో వాల్యూ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద బేసిక్ థింగ్స్ ఇన్ ద ప్రోగ్రామ్. ఓకేనా? వాల్యూ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద బేసిక్ థింగ్ ఇన్ ద ప్రోగ్రామ్. సో లైక్ లెటర్ ఆర్ ఏ నెంబర్ మా, లైక్ ఏ లెటర్ అంటే స్ట్రింగ్ లేకపోతే ఆర్ నెంబర్ ఆర్ క్యారెక్టర్, ఓకేనా, డిజిట్ ఎలా అయినా మాట్లాడచ్చు మా. ఓకేనా? వాల్యూ అనేది ఏ టైప్, అది ఇంటీజరా ఫ్లోటా లేకపోతే, సో వాట్ ఈస్ దట్ వాల్యూ అని చెప్పడానికి ఎలా తెలుస్తుంది కంపైలర్కి నార్మల్గా మీరు సి లాంగ్వేజ్ మీకు తెలిసి ఉంటేమా జస్ట్ ఇలా రాదేమా, ఇంట్ ఏ అని రాస్తాం, అంటే ఏ అనేది ఏ ఈజ్ ఏ ఇంటీజర్ వేరియబుల్ అలా రాస్తాం. అక్కడ రాస్తారు మీరు ఇంట్ ఏ ఈక్వల్ టు 5 రాస్తారు. దెన్ సో ఏ ఈజ్ ఏ ఇంటీజర్ వేరియబుల్, ఇట్ స్టోర్స్ 5. బట్ మీరు ఇక్కడ ఏం చేస్తారమ్మా, ఏ ఈక్వల్ టు 5 అంటారు, బట్ మీరు ఏం మెన్షన్ చేయలేదు మా వాట్ ఈస్ ద టైప్ అనేది. కానీ ద ఇంటర్ప్రిటర్ నోస్, ఓకే 5 ఈజ్ ఏ ఇంటీజర్, రైట్? సో 5 ఈజ్ ఏ ఇంటీజర్ అని అది తీసుకుంటుంది మా. బట్ ఇఫ్ యూ వాంట్ టు నో ఇస్ ఇట్ రైట్, అది తీసుకుంటుందా లేదా, కరెక్ట్ గా తీసుకుంటుందా లేదా చెక్ చేసుకోవాలంటే దానికోసం అనేసి ఒక మెథడ్ ఉంది మా, మెథడ్ ఈస్ కాల్డ్ as చూడమా. ఇక్కడ నాకు త్రీ టైప్స్ ఆఫ్ డేటా ఉంది. సో ఇంటీజరు, ఓకేనా? సో ఇది ఇంటీజరే, ఇది హలో వరల్డ్ ఇస్ ఏ స్ట్రింగ్, రైట్? ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్, రైట్? ఇది all are the integers, right?
all are the integers, right? So మీరు ఇప్పుడు ఇక్కడ చూసారనుకో, మరి చూసారనుకో కరెక్ట్ గా. See ma, type is a function ma. Type is a function. It tells you the hello world is which type. ఈ hello world అనేది ఏ టైప్ అని చెప్పడానికి కనుక్కోవడానికి యూజ్ చేసే ఫంక్షన్ ఏంటి మా? టైప్. Type is a function ma. Type is a function. It returns type of the variable, type of the a given data ma. A given data. ఇచ్చిన డేటా అనేది ఏ ఫార్మాట్ లో ఉంది, ఇచ్చిన డేటా అనేది ఏ ఫార్మాట్ లో ఉంది అని చెప్పడానికి. సి మా టైప్ హెలో వరల్డ్, యు నో ఇట్ ఈస్ ఏ క్లాస్ ఆఫ్ స్ట్రింగ్ మా. చెప్పాను కదా మన జావా మా, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మా, అందుకని క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్ క్లాస్. ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్ క్లాస్ అంటే ఇది స్ట్రింగ్ టైపు. ఇచ్చిన డేటా అనేది స్ట్రింగ్ టైపు, రైట్? సో ఇఫ్ యూ చెక్ టైప్ ఆఫ్ 17 మీకు తెలుసు కదా మా, ఏ టైప్ మా? ఇంటీజర్ కదా. దిస్ ద డేటా ఇస్ ఇంటీజర్ కదా. సి క్లాస్ ఆఫ్ ఇంట్ టైప్. సో 17 అది క్లాస్ ఆఫ్ ఇంట్ టైపు, ఇది ఇంట్ టైపు, ఓకేనా? ఇంట్ టైప్ అని ప్రింట్ అవుతుంది మా. సి విల్ సి లాటర్ మా దిస్ వన్. meanwhile we are going to test all this type ma. Type ని టెస్ట్ చేద్దాము, ఎలా వర్క్ అవుతుందో చూద్దామా. సి ఇక్కడ చూడమ్మా, ఏ ఈక్వల్ టు 5 అని ఇస్తున్నాను మా. ఏ ఈక్వల్ టు 5 అని ఇస్తున్నాను. ప్రింట్ ఓకేనా. టైప్ ఆఫ్ ఏ. సీమా ఇఫ్ యు రన్ దిస్ ప్రోగ్రామ్, it's shown an integer, right? So yes, it is integer only. ఒకవేళ చూద్దామా, 5.8 పెడతాను, then what it will print? It is a float. Yes ma, 5.8 is a float, right? That is it is showing it is a float value. It is the float value అని చూపిస్తుంది మా. ఇది float value అని చూపిస్తుంది, right? So for example here I am going to write, చూడమా సార్ సింగిల్ కోట్ యూజ్ చేసి రాయని చూద్దామంటే కదా. చూడమా, హాయ్ అని రాశాను అనుకోండి, సి స్ట్రింగ్ అనేది చూపిస్తుందమ్మా. ఈవెన్ మీరు సింగిల్ క్యారెక్టర్ యూజ్ చేసినా కూడా గుర్తుపెట్టుకోండి మా, సింగిల్ క్యారెక్టర్ యూజ్ చేసినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఏ స్ట్రింగ్ మా. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ స్ట్రింగ్. మీరు ఏమి ఈవెన్ మల్టిపుల్ క్యారెక్టర్స్ యూజ్ చేసిన మల్టిపుల్ క్యారెక్టర్స్ యూజ్ చేసిన అంటే మల్టీ లైన్ యూజ్ చేసిన, ఏమి యూజ్ చేసినా కూడా వాట్ ఎవర్ యూ కెన్ యూజ్. సో ఆల్ ద థింగ్స్ యాజ్ కన్సిడర్ యాజ్ ఎ స్ట్రింగ్ మా. అవన్నీ కూడా స్ట్రింగ్స్ గానే తీసుకుంటుంది మా. సి దెర్ ఈస్ నో క్యారెక్టర్ టైప్ ఇన్ పైథాన్. పైథాన్ లో క్యారెక్టర్ టైప్ అనేది ఉండదు, రైట్? దెర్ ఈస్ నో క్యారెక్టర్ టైప్. క్యారెక్టర్ అనేది ఉండదు మా, అంతా కూడా మనకు స్ట్రింగ్స్ లాగానే ఉంటుంది, రైట్? ఆల్ ద డేటా షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్స్ లాగానే ఉంటుంది, ఓకేనా? ఇక్కడ ఏమీ మీరు కొత్తగా ఏం నేర్చుకోవట్లేదు మా, అసలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఏంటంటే కదా, మీరు ఇచ్చిన డేటా ఏ టైప్ అని తెలుసుకోవడానికి, అంటే కంపైలర్ ఎలా తెలుసుకుంటుంది అంటే కదా, టైప్ అనే ఒక ఫంక్షన్ లాగా ఇలా కన్వర్ట్ చేసుకుంటుంది మా. సో దట్ ఈస్ వై పైథాన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ టైప్లెస్ లాంగ్వేజ్ మా. టైప్లెస్ లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ టైప్లెస్ లాంగ్వేజ్ మా, ఓకేనా? ఇక్కడ టైప్ అనేది ఏమి ఉండదు, ఓకేనా? టైప్ అనేది ఏమీ ఉండదు అనమాట. ఆ టైప్ అనేది ఇంటర్ప్రిటర్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. ఏమా, ఇస్ ఇస్ క్లియర్ హౌ టైప్ ఫంక్షన్ విల్ వర్క్ మా? ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ఫంక్షన్ మా. టైప్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇట్ రిటర్న్ టైప్ ఆఫ్ గివెన్ డేటా. ఇచ్చిన డేటా ఏ టైప్ లో ఉందో ఆ క్లాస్ ని రిటర్న్ చేస్తుంది మా. ఆ క్లాస్ ని ఇది రిటర్న్ చేస్తుంది, రైట్? ఆ క్లాస్ ని ఇది రిటర్న్ చేస్తుంది మా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? ఏం బాబు అర్థమైందా? రైట్? ఎస్ మా. సి what is the output of this program, this printf statement ma? Can you see what is the output of the statement? ఇచ్చిన స్టేట్మెంట్ యొక్క అవుట్పుట్ ఏంటి మా? what is the this printf? ఈ printf ఏం ప్రింట్ చేస్తుంది? what the printf will print? ఈ printf అనేది ఏం ప్రింట్ చేస్తుంది?
సో ఈ printf అనేది ఏం ప్రింట్ చేస్తుంది మా? చెప్పాలి మా. వాట్ ద గివెన్ printf విల్ ప్రింట్? printf అనేది ఏం ప్రింట్ చేస్తుంది? ప్రింట్ ఆఫ్ 1 0 0 0 0 అని ఉంది మా. ఏం ప్రింట్ చేస్తుంది? చెప్పాలి మా. 9e, so 1 0 0 right. See ma, what I said ma, print ma, comma is a separator, right? Comma is a separator of two variables or two things, right? So మీరు ఇలా రాశారు అనుకోండి మా, ఇలా రాశారు అనుకోండి. see what is the output here? 1 0 space 0. ఎందుకు అంటే మా, see, so the interpreter treats, so this is a one statement, this is a one more statement, this is a another statement, అలా ట్రీట్ చేస్తుంది మా. ఇలా ట్రీట్ చేసినప్పుడు 1, so 1 అనేది ప్రింట్ చేస్తుంది. 0 0 there is no value, right? so it prints 0. 0 0 so 0 0 value is 0, right? so it prints 0, right? is this clear మా? is this clear? ఇది ఎలా చేస్తుందంటే మా, ఈ మీరు కామా యూజ్ చేసినప్పుడు, సో దిస్ ఇస్ ద వన్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ద సెకండ్ స్టేట్మెంట్, ఇంకొక థర్డ్ స్టేట్మెంట్, అంటే 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్ 1 ఉంది కదా, సో 1 అనేది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ 2 zeros ఆర్ దేర్, దట్ ఈస్ వై, సో 2 zeros values is 0 only, right? it prints 0. 3 zeros values, so 3 zeros values is 0, right? it prints 0, right? so the space is there మా, స్పేస్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి మా. 100 వస్తుందా అంటే 100 రాదు మా, 1 space 0 space 0 is the output, right? is this clear? is this clear మా? ఏం బాబు అర్థమవుతుందా? is this clear? right ma, right? so yes ma. next ma, variable. see ma, this is a very very important thing ma, variable. so variable అనేది ఏంటంటే మా, ఇస్ ఐడెంటిఫైయర్. నేను చూసామ్మా, వేరియబుల్ మీకు ఎలా అయితే ఐడీస్ ఉంటాయో, మీకు ఎలా అయితే రోల్ నెంబర్స్ ఉంటాయో, మీకు ఎలా అయితే రోల్ నెంబర్స్ ఉంటాయేమో, అలానే ఒక వాల్యూని స్టోర్ చేయడానికి కానీ, ఒక వాల్యూని క్రియేట్ చేయడానికి కానీ మనకి ఏంటంటే వేరియబుల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సి పైథాన్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ లాంగ్వేజ్ మా. సో టు మ్యానిపులేట్ ద వేరియబుల్, సి వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్ ఆఫ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ ద ఎబిలిటీ టు మ్యానిపులేట్ ద వేరియబుల్స్. ఏ లాంగ్వేజ్ అయితే వేరియబుల్స్ ని పర్ఫెక్ట్ గా మ్యానిపులేట్ చేయగలదు, అంటే క్యాలిక్యులేషన్స్ కానీ మీకు కావాల్సిన విధంగా పర్ఫామ్ చేయగలదు, సో ఆ లాంగ్వేజ్ చాలా పవర్ఫుల్, ఐ మీన్ ఎఫిషియంట్ అని చెప్తారు మా. ఓకేనా? పైథాన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎఫిషియంట్ లాంగ్వేజ్ మా. ఓకేనా? ఎఫిషియంట్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఏంటంటే మనం పైథాన్ ఈ లాంగ్వేజ్ ని యూజ్ చేసి, ఈ వేరియబుల్స్ ని యూజ్ చేసి యూ కెన్ స్టోర్ ద డేటాను స్టోర్ చేసుకోవడము, డేటాను మ్యానిపులేట్ చేయడము, సో ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డూ అనమాట. ఇవన్నీ కూడా చేస్తుంటాం మనం, రైట్? సో ఏ వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ రెఫర్స్ టు ద వాల్యూ మా. ఓకేనా? ఆ వేరియబుల్లో మనం ఒక నేమ్ అనేది స్టోర్ చేస్తుంటాం, వేరియబుల్లో నేమ్ అనేది స్టోర్ చేస్తున్నాం. చూడమా, సి మెసేజ్ ఈజ్ ఏ వేరియబుల్, రైట్? ఆర్ ఐడెంటిఫైయర్ మా. మెసేజ్ ఈజ్ ఏ వేరియబుల్ ఆర్ ఐడెంటిఫైయర్, ఎలా అయినా మాట్లాడచ్చు మా. మెసేజ్ ఈజ్ ఏ వేరియబుల్ ఆర్ ఐడెంటిఫైయర్ ఎలా అయినా మాట్లాడచ్చు. అండ్ హౌ ఫర్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనేది మీరు డేటా స్టోర్ చేశారు మా. ఈ డేటాను స్ట్రింగ్, రైట్? నెక్స్ట్ మా is a integer, right? n is a integer, ఇద్దరు చూసారా మీరు ఆల్రెడీ. n is a type for the integer డేటాని ఇక్కడ స్టోర్ చేస్తాము. ఓకేనా? పై is a 3.14 అనే డేటాని ఇక్కడ స్టోర్ చేశారు మా. ఈ డేటాని ఇక్కడ స్టోర్ చేశారు, రైట్? సో ఆల్ దీస్ ఆర్ ద వేరియబుల్స్, ఇవన్నీ కూడా వేరియబుల్స్ అవుతాయి మా, ఇవన్నీ కూడా వేరియబుల్స్ అవుతాయి. సో ఇక్కడ మీకు సిలో అనుకోండి మా, మీరు కంపల్సరిగా మీరు స్ట్రింగ్ దగ్గర క్యారెక్టర్ దగ్గర స్ట్రింగ్ అలా ఇచ్చారనుకోండి, సో it gives a wrong answer. and also you should print the access specifiers మా. మీరు స్ట్రింగ్ ప్రింట్ చేయాలంటే పర్సెంటేజ్ రాయాలి, ఇంటీజర్ ప్రింట్ చేయాలంటే పర్సెంటేజ్ డి రాయాలి. ఇలాంటివన్నీ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మా. ఇక్కడ చాలా చాలా ఈజీ. సి లాంగ్వేజ్ తో కంపేర్ చేసుకుంటే ఈ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే ఓన్లీ 10% మాత్రమే మీకు మీరు 10% ఎఫర్ట్ పెట్టారనుకోండి మా. ఇఫ్ యూ పుట్ 10% ఎఫర్ట్, ఇట్స్ ఎనఫ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ మా. మీరు సి నేర్చుకోవడానికి పెట్టే 10% ఎఫర్ట్ ఇక్కడ పెట్టారంటే మీకు లాంగ్వేజ్ అనేది వచ్చేస్తుంది మా.
ఏం అర్థమవుతుందా? 10% ఎఫర్ట్ చాలమా. మీరు సి లాంగ్వేజ్ నేర్చుకునే ఎఫర్ట్లో 10% పెడితేగినా ఇట్స్ ఎనఫ్, రైట్? సో మీరు ఇప్పుడు ఎన్ వాల్యూ ప్రింట్ చేస్తే ఏమవుతుంది, మనకు 17 అనేది ప్రింట్ అయిపోతుంది, రైట్? సో పై ప్రింట్ చేస్తే ఆ వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది, రైట్? సో ఇవన్నీ కూడా ఐడెంటిఫైయర్స్ అంటారు మా, వీటన్నిటిని కూడా ఐడెంటిఫైయర్స్ అంటారు. ఆల్ దీస్ ఆర్ కాల్డ్ యాస్ ఏ ఐడెంటిఫైయర్స్. ఇవన్నీ కూడా మనకు ఐడెంటిఫైయర్స్ అవుతాయి, ఓకేనా? సార్ ఐడెంటిఫైయర్స్ వేరియబుల్స్ అంటున్నారు కదా, సో ఏదైనా వేరియబుల్ ఏదైనా ఐడెంటిఫైయర్ అవుతుందా సార్ అంటే నో మా. సో దెర్ ఈస్ సమ్ సర్టెన్ రూల్స్ ఫర్ ద వేరియబుల్స్ అండ్ ఆర్ ఐడెంటిఫైయర్స్ మా. కొన్ని రూల్స్ ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు చూడు మా, మనము ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక బాబు కానీ పాప కానీ పుట్టారనుకోండి, మనం ఏం చేస్తామా, వెళ్ళేసేసి వారి యొక్క నక్షత్రం చూపిస్తాము, ఓకేనా, అని రాసి చూస్తాము, అన్ని చూసేసి ఒక లెటర్ ఇస్తారు మా, ఒక లెటర్ ఇస్తారు. బాబు ఈ లెటర్ తోనే మా మా ఇద్దరు బాబులు ఉన్నారు, ఒక బాబుకు ఎలా చెప్పారు, కూతో నేమ్ రావాలి అని చెప్పారు. నిన్న ఇంకొక బాబు పుట్టాడు నాకు, వారికి డిఈ దేతో రావాలంట నేమ్, ఓకేనా, కూతో రావాలా దేతో రావాలంట, ఓకేనా. సో అకార్డింగ్ టు దట్ మనం సెర్చ్ చేయాలి, రైట్? అలా మనం సెర్చ్ చేసుకోవాలి కదమ్మా, అర్థమవుతుందా? అంటే మా బాబునేమో కూతో వచ్చేటట్టు కుషీల్ అని పెట్టుకున్నాను, సో దేతో దేవాన్స్ అనుకుంటున్నాను అంటే. సో ఆ ఇచ్చిన నేమ్స్ అంటే రూల్స్ ప్రకారం, అంటే వాడి యొక్క రాశి, ఓకేనా, వాడి యొక్క రాశి అండ్ వాడి యొక్క నక్షత్రం అవన్నీ చూసి వాళ్ళు అలా చెప్తారు. అలానే ఇక్కడ ఐడెంటిఫైయర్స్ కూడా, ఇక్కడ మనకున్న ఐడెంటిఫైయర్స్ కూడా ఇలాంటి సమ్ రూల్స్ ఉన్నాయి మా, ఇలానే సమ్ రూల్స్ ఉన్నాయి, రైట్? రైట్, కొన్ని రూల్స్ ఉన్నాయి మా. ఆ రూల్స్ ఏంటో చూడండి మా, ఆ రూల్స్ చూడండి మా. సి వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్స్ విత్ ఎ లెటర్ ఆర్ ద అండర్ స్క్వేర్ మా. గుర్తుపెట్టుకోండి మా, చాలా చాలా ఇంపార్టెంట్. వేరియబుల్ నేమ్, ఒక వేరియబుల్ నేమ్ రాస్తున్నాను అనుకోండి మా. సో వేరియబుల్ నేమ్ ఏం రాస్తున్నారు, సపోజ్ కౌంట్ రాస్తున్నారు మా. కౌంట్ ఈజ్ ఏ వేరియబుల్ నేమ్, ఓకేనా. ఒక డేటా స్టోర్ చేయాలి, కౌంట్ అనేది స్టోర్ చేసుకోవాలి. సో అలా రాసేటప్పుడు దీని యొక్క ఈ వేరియబుల్ యొక్క ఎలా స్టార్ట్ అవ్వాలంటే, ఆ వేరియబుల్ ఎలా స్టార్ట్ అవ్వాలంటే, వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ లెటర్ ఆర్ ఏ నెంబర్, లెటర్ ఆర్ ఏ అండర్ స్క్వేర్. చూడమా, లెటర్ కానీ అండర్ స్క్వేర్ తో మాత్రమే స్టార్ట్ అవ్వాలంటే, అంటే కౌంట్ ఈజ్ ఏ వ్యాలిడ్. సి అండర్ స్క్వేర్ కౌంట్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ మా, అండర్ స్క్వేర్ కౌంట్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్, బట్ 2 కౌంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ మా, బికాస్ ఇట్ స్టార్టెడ్ విత్ 2, రైట్? ఇది 2 తో స్టార్ట్ అయింది కదా మా. అంటే గుర్తుపెట్టుకోండి మా, వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడు కూడా నేమ్ ఆర్ సారీ లెటర్ ఆర్ అండర్ స్క్వేర్ తో మాత్రమే స్టార్ట్ అవ్వాలి, లెటర్ ఆర్ అండర్ స్క్వేర్ తో మాత్రమే స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ మా, ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్, అంటే నెంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు, మా, రైట్? నెంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు మా. నెక్స్ట్ మా, ఈ వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్స్ మా, అంటే వేరియబుల్ నేమ్ ఏమి ఉండాలి, వేరియబుల్ నేమ్స్ లో ఏముండాలి అంటే సి సో లెటర్స్ ఉండొచ్చు మా, అవి క్యాపిటల్ అయినా స్మాల్ అయినా లెటర్స్ ఉండొచ్చు, నెంబర్స్ ఉండొచ్చు అండ్ అండర్ స్క్వేర్ ఉండొచ్చు. అంతేగాని అట్ సింబల్స్, సీమా కౌంట్ at 1, కౌంట్ at 2, కౌంట్ #2 ఇలాంటివి ఉండకూడదు. బికాస్ సో ఇట్ డజంట్ అలౌ ఎనీ స్పెషల్ సింబల్స్ అదర్ దాన్ అండర్ స్క్వేర్ మా, ఓకేనా. అండర్ స్క్వేర్ కాకుండా ఇంకా ఏ కైండ్ ఆఫ్ స్పెషల్ సింబల్స్ ని అలౌ చేయదు, గుర్తుపెట్టుకోండి మా. ఏ కైండ్ ఆఫ్ స్పెషల్ సింబల్స్ ని అలౌ చేయదు. ఓన్లీ ఇట్ అలౌస్ ఓన్లీ అండర్ స్క్వేర్ ను మాత్రమే అలౌ చేస్తుంది, ఓకేనా. అండర్ స్క్వేర్ ను మాత్రమే అలౌ చేస్తుంది మా. ఇంకా ఇంకా ఎటువంటివి ఇంకా ఏవి కూడా అలౌ చేయదు, ఓకేనా. నెక్స్ట్ మా, వేరియబుల్ నేమ్స్ ఆర్ ద కేస్ సెన్సిటివ్. ఏమంటున్నాడమ్మా, వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్, ఓకేనా. కేస్ సెన్సిటివ్ అంటున్నాడు. చూడమ్మా, ఏజ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద క్యాపిటల్ ఏ, ఓకేనా. ఈ ఏజ్ ఇది రెండు డిఫరెంట్ మా. సో బోత్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. మనకు ఎర్రర్స్ కూడా వచ్చాయి మా, రైట్? మనం చూసామ్మా, ఎర్రర్స్ కూడా వచ్చాయి. సి స్మాల్ ఏజ్ ఆర్ ద 3 different types of variables. See ma, I'm going to give small examples ma here. See ma, identify the correct identifiers ma. Count 1, add, count 2 at 4, underscore count underscore
2, right? Next ma, 2 count, right? So identify what are the valid identifiers ma. Valid identifiers ఏమున్నాయో గుర్తుపెట్టుకోండి చూడండి మా. See, count 1. Yes, count 1 is a right or wrong? See, it starts with letter only. Yes, first rule is right. Okay na? Next ma, count 1, right? Count 1. So 1 is also allowed, right? So ఇక్కడ space ఏం లేదు మా, count 1. So it is a valid ma. It is a valid. It is a valid. It is a valid identifier. It is valid identifier ma. This valid identifier. Next ma, count 1 add. So it starts with letter. Very good. So it contains only letters and numbers only, right? Yes, it is a valid. See, count, it starts with letter. Count to 2. Add symbol. See. So Python doesn't support any special symbol other than underscore. Underscore కాకుండా ఇంకేమీ సపోర్ట్ చేయదు. That is why it is a wrong. Okay na? Underscore count. Yes, it is a valid. Next ma, count underscore 2. Yes, it is also valid because a variable name can only contains alphanumerical characters and underscore, right? So this is also right. See, 2 count. This is wrong. Why? Because a variable name must starts with a letter or underscore చూడమా. నేమ్ తో కానీ లేకపోతే ఇలానే స్టార్ట్ అవ్వాలి, అంతేగాని నేను ఎలా పడితే అలా స్టార్ట్ చేసుకుంటానంటే దిస్ డజంట్ అలౌ మా. అది అలౌ చేయదు. ఓకేనా? ఇది అలౌ చేయదు మా. సో దిస్ ఇస్ రాంగ్. దిస్ ఇస్ ఆల్సో రాంగ్. మా, ఇస్ దిస్ క్లియర్? సో వాట్ ఈస్ ఎ వేరియబుల్ నేమ్, హౌ ఇట్ వర్క్స్? ఓకేనా? వాట్ ఈస్ ఎ వేరియబుల్ నేమ్, ఇది ఎలా వర్క్ అవుతుందో చూసారమ్మా? రైట్ మా, ఇస్ దిస్ క్లియర్ మా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మా. వేరియబుల్ నేమ్స్ ఉంటాయి కదా మనకు. సో ఏమి యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము, రైట్? సో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మా, రైట్? సో మీరు కావాలంటే విల్ జస్ట్ టెస్టెడ్ ఇన్ ద కంపైలర్. ఓకేనా? ఇక్కడ ఏ ఉంది కదమ్మా, A1 తీసుకోండి. సో ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్, ఎస్ ఇట్ విల్ వర్క్అవుట్. ఓకేనా? ఏ అట్ సింబల్ తీసుకోండి మా. ఏ అట్. నౌ యూ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ వన్. See ma, at error A is not defined. So A is not defined. So naming error ma. It is naming error. See, it is naming error ma. See, sare nenu A underscore use cheyacha ante, yes, you can use. There is no error for that. Okay na? So well, 2A use cheyacha. See ma. So it is invalid syntax. It is an invalid syntax. Right? It is an invalid syntax. It is invalid syntax, right? ఇంకేమున్నాయమ్మా మనకు? 2 underscore యూజ్ చేయొచ్చా అంటే నో మా, దిస్ ఇస్ ఆల్సో రాంగ్, రైట్? సో ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ క్యారెక్టర్ తోనే స్టార్ట్ అవ్వాలి. సో అండర్స్కోర్ తో స్టార్ట్ అవ్వచ్చు అంటే ఎస్, ఇట్ విల్ స్టార్ట్ విత్ అండర్స్కోర్ తో స్టార్ట్ అవ్వచ్చు మా. దెర్ ఇస్ నో ఎర్రర్ ఫర్ దట్. Right ma? Is this clear, right? So how variable names, how identifiers works? Okay na? How identifier looks like? ఇప్పుడు చూడమ్మా మనకు వేరియబుల్స్, ఇక్కడ చూడమ్మా ఈరోజు ఏమేమి నేర్చుకున్నామా? సో సింగిల్ కొటేషన్, డబుల్ కొటేషన్, ట్రిపుల్ కొటేషన్ నేర్చుకున్నాము. ఓకేనా? యాజ్ వెల్ యాజ్ కమెంట్స్ నేర్చుకున్నాము. యాజ్ వెల్ యాజ్ టైప్ అనే ఒక ఫంక్షన్ గురించి తెలుసుకున్నాము. వేరియబుల్స్ గురించి తెలుసుకున్నామా. లాస్ట్ మా కీవర్డ్స్. సో వేరియబుల్ నేమ్స్ అండ్ కీవర్డ్స్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ మిస్ అయింది మా. ఏంటంటే వేరియబుల్ నేమ్స్ డజంట్ కంటైన్స్ ఏ కీవర్డ్ యాజ్ ఏ వేరియబుల్ మా. కీవర్డ్స్ అనే వేరియబుల్స్ లాగా ఉండకూడదు. మీకు బాగా గుర్తుందా? బిఫోర్ గోయింగ్ టు ద కీవర్డ్స్ అండ్ వేరియబుల్స్, ఐ విల్ షో యూ ఎ స్మాల్ వీడియో మా రిగార్డింగ్ a funny video. Keywords. I'm linking with the some bus reservation ma. Okay na? Is a red bus video. You just watch it. జహాపన మీది నాది సీట్ లో కూర్చున్నాయి. ఇది మాది సీట్. నాది రెడ్ బస్ లో బుక్ చేసినాయి. బేగం మన పర్యాటక మంత్రికి అడుగు. పర్యాటక అదే ట్రావెల్ ఏజెంట్ సలీం. హలో సలీం,
ఊప్స్ మనది సీట్స్ బ్యాక్ ఉన్నాయి. హుజూర్ రెడ్ బస్ ఎవరికి ఉంటే సీమా చూసారు కదా, ఇక్కడ అల్లు అర్జున్ బుక్ చేసుకున్న సీట్లో వేరే వాళ్ళు కూర్చుంటే ఏం చెప్పాడు? సో నా సీట్లో నుంచి దిస్ ఇస్ మై సీట్, ఇస్ రిజర్వ్డ్ సీట్, ఓకేనా, రిజర్వ్ చేసుకున్నాను, నీకు రైట్స్ లేవు, నువ్వు ఇక్కడ కూర్చోలేవు అనేసి చెప్పాడా? అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? సో అలానే మన కీవర్డ్స్ని ఎవరు రిజర్వ్ చేసుకున్నారు? డెవలపర్ రిజర్వ్ చేసుకున్నాడు. సో యూ డోంట్ హ్యావ్ ఏ ఆప్షన్ టు యూజ్ those keywords as your variables, right? So don't use keywords as your variables, ma. Even it satisfy all the identifier constraints, okay na? ఆ సీట్ వాందే, రైట్? సాటిస్ఫై చేసినా కూడా మీరు అలానే కొన్ని వేరియబుల్ నేమ్స్ మా, కొన్ని వేరియబుల్ నేమ్స్ ని, కొన్ని వేరియబుల్స్ ని, కొన్ని ఐడెంటిఫైయర్స్ ని డెవలపర్ అనేవాడు రిజర్వ్ చేసుకున్నాడు మా, డెవలపర్ రిజర్వ్ చేసుకున్నాడు, రైట్? సో ఎలా అయితే అల్లు అర్జున్ ఒక సీట్ ని ఎలా అయితే రిజర్వ్ చేసుకున్నామో అలానే డెవలపర్ కొన్ని వర్డ్స్ ని రిజర్వ్ చేసుకున్నాడు మా. సో రిజర్వ్డ్ వర్డ్స్ ని కాల్ యాజ్ ఏ కీవర్డ్స్, ఓకేనా? ఆ వర్డ్స్ ని ఏమంటారు అడిగినా ఆ వేరియబుల్స్ ని కీవర్డ్స్ అంటారు మా. సో యూ డోంట్ హ్యావ్ ఏ పర్మిషన్ టు యూజ్ దోస్ కీవర్డ్స్ యాజ్ యువర్ వేరియబుల్ నేమ్స్. అర్థమవుతుందా? ఈ కీవర్డ్స్ ని మీరు వేరియబుల్స్ లాగా యూజ్ చేయకూడదు. సో ఐ విల్ షో యూ మా. సి this is a wrong, right? This is a wrong, the syntax, invalid syntax, right? You already seen ma. This is also invalid, right? This is also invalid, we have seen ma. It's also in syntax error, right? So next ma, class advanced theory technology. See, class is a keyword, right? So it's shown an error ma, invalid syntax. See, all these are the కీవర్డ్స్ మా. ఈ కీవర్డ్స్ అన్నీ కూడా మీరు వేరియబుల్స్ లాగా యూజ్ చేయకూడదు. ఇఫ్ యూ యూజ్ దీస్ కీవర్డ్స్ యాజ్ యువర్ వేరియబుల్ నేమ్స్ దెన్ ఇట్ జనరేట్స్ అన్ ఎర్రర్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఎందుకంటే మీరు చూసారు మా, నార్మల్ గా మనం ఏదైనా ఒక సీట్ రిజర్వ్ చేసుకున్నాం అనుకోండి, వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటే ఏం చేస్తాం మనము? సో ఫస్ట్ గెట్ అప్, దిస్ ఇస్ మై సీట్ ఎలా అయితే చెప్తారో అలానే. సో ఇఫ్ యూజ్ దీస్ కీవర్డ్స్, ఇవి యూజ్ చేశారంటే యు ఆర్ డూయింగ్ రాంగ్, నువ్వు రాంగ్ చేస్తున్నావు, ఈ వర్డ్ అనేది నేను డెవలపర్గా నేను యూజ్ చేసుకున్నాను, నువ్వు ఎలా యూజ్ చేస్తావు అనేసి ఇట్ జనరేట్స్ అని ఎర్రర్ మా. ఇన్వాలిడ్ సింటాక్స్ అనేసి ఒక ఎర్రర్ జనరేట్ చేస్తాడు. ఇది సింటాక్స్ ఎర్రర్, ఇట్ జనరేట్స్ అని సింటాక్స్ ఎర్రర్ మా. ఇస్ దిస్ క్లియర్ మా? ఇస్ దిస్ క్లియర్, రైట్? సీమా. సో if you see the keyword, see మనకు డెల్ అనే ఒక కీవర్డ్ ఉందా చూడమా. see I'm going to use del చూడమా. సో when I write del, so I got an orange color, right? సో మీకు అక్కడే అర్థమైపోతుందమ్మా, ఇట్ ఈస్ ఏ కీవర్డ్ అని మీకు అర్థమైపోతుంది. see మా, if you run this program, it's an error మా, invalid syntax, ఓకేనా? సో డెల్ అనేది మనం యూజ్ చేయకూడదు, కాబట్టి డి యూజ్ చేసుకో. సి ద ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ, ఆ ప్రోగ్రామ్ అనేది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యింది, రైట్? సో అలానే ఒకవేళ అండ్ అనేది యూజ్ చేశాను అనుకోండి, సి అండ్ ఈజ్ ఆల్సో కీవర్డ్, రైట్? అండ్ ఈజ్ ఆల్సో కీవర్డ్. సో ఐ డోంట్ హ్యావ్ ఎ పర్మిషన్ టు యూజ్. సో ఏ బాబు, చెక్ యువర్ సింటాక్స్, యువర్ యూజింగ్ అండ్ ఈజ్ రిజర్వ్డ్ మై పర్పస్, మై డెవలపర్ పర్పస్ కోసం నేను యూజ్ చేసుకున్నాను అండ్ అనేసి నువ్వు యూజ్ చేయకూడదు. దిస్ ఇస్ మై కీవర్డ్, దిస్ ఇస్ మై వర్డ్, ఓకేనా? ఈ సీట్ నాది, ఓకేనా? నువ్వు కూర్చోడానికి పర్మిషన్స్ లేవు. అలానే కీవర్డ్స్ అన్ని కూడా రిజర్వ్డ్ వర్డ్స్ మా, ఓకేనా? అవన్నీ రిజర్వ్ చేసుకున్న వర్డ్స్, మీకు యూజ్ చేయడానికి ఛాన్సెస్ లేవు, రైట్ మా? ఇస్ దిస్ క్లియర్ మా? Is this clear? Ma? I hope the session is clear, right? So నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మా. కానీ గుర్తుపెట్టుకోండి మా, ఇఫ్ యూ వాంట్ టు క్రియేటర్స్, ఇఫ్ యూ వాంట్ టు ప్రోగ్రామర్స్, సో యూ షుడ్ ప్రాక్టీస్ మా. మీరు ప్రాక్టీస్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది మా. జస్ట్ నేను చెప్పేది వింటే మాత్రం ఏమీ రాదు. మళ్ళీ నేను చెప్తున్నాను మా, చాలా జాగ్రత్తగా మీరు చెప్పింది జస్ట్ గో అండ్ ప్రాక్టీస్ ఇట్. అట్లీస్ట్ యూ స్పెండ్ half an hour time per day.
It's enough already. So have you gone through the yesterday video ma? I have included that video also ma. So Maya Bazar లో ఒక వీడియో పెట్టేసి అప్లోడ్ చేశాను చూడండి. సో హ్యావ్ యూ గాన్ త్రూ మా? రైట్. సో మీరు నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు మీరు ఏంటంటే ముందు వీడియోను చూసేసి రండి మా. సో అప్పుడు మీకు ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది ఏం జరిగింది క్లాస్లో. ఈవెన్ ఇఫ్ యూ ఆబ్సెంట్ ఫర్ ద సెషన్ మా, సో టైం బీయింగ్ మీకు ఏదైనా వర్క్ ఉందనుకోండి, absent అయ్యారనుకోండి, you just go and watch the videos available in the Python course, right? But సో మీరు నెక్స్ట్ క్లాస్కి వచ్చే ముందు కంపల్సరీగా ఆ వీడియోస్ చూసే రండి మా. దెన్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. మీకు అప్పుడే బాగా అర్థమవుతుందా, లేకపోతే ఏమీ అర్థం అవ్వదు, రైట్? సో ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నాం ఒక్కసారి రివిజన్ చేసుకుందామా. ప్రింట్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాము. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాము. ఓకేనా? ప్రింట్ తర్వాత ఇండెంటేషన్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాము. ఇండెంటేషన్ తర్వాత ఓకేనా. సో ఇండెంటేషన్ తర్వాత కోట్స్, సింగిల్ కోట్, డబుల్ కోట్, ట్రిపుల్ కోట్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాము. నెక్స్ట్ కమెంట్స్ యూఎస్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాము. నెక్స్ట్ అసైన్మెంట్, ఒక డేటాని ఇంకొక వేరియబుల్కి ఎలా అసైన్ చేయాలో నేర్చుకున్నాము. నెక్స్ట్ ఏం చేసాము, సో వేరియబుల్ నేమ్ రూల్స్ చూసాము, వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేసుకోవాలో నేర్చుకున్నాము, వేరియబుల్ గురించి మొత్తం నేర్చేసుకున్నాము. సో ఫైనల్ గా కీవర్డ్స్ గురించి కూడా నేర్చేసుకున్నామా. ఓకేనా? దిస్ ఇస్ ద క్లాస్ బ్రీఫింగ్ ఆఫ్ ద లాస్ట్ టూ సెషన్స్. సో డూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఆస్క్ మీ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా మీరు. సో ఐ విల్ క్లారిఫై. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ ఆస్క్ మీ, ఐ విల్ క్లారిఫై మా. సో మీ డౌట్స్ ఏమైనా ఉంటే అలా అడగండి మా. జస్ట్ పింగ్ మీ ద మెసేజ్, రైట్? సో మెసేజ్లో పింగ్ చేయండి మా. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇస్ దిస్ క్లియర్, రైట్? సో a small request ma, please give me some advertisement regarding this course ma. So మీ ఫ్రెండ్స్ కి ఏంటంటే you just share with your friends ma. So if you like the session, you just like it. If you doesn't like, you just give the dislike, but subscribe me. ఓకేనా? ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఓకేనా? దట్ ఈస్ ద ఓన్లీ గిఫ్ట్ టు మీ, ఓన్లీ దట్ ఈస్ ద ఫీ టు మీ, రైట్? ఓకేనా? అదొకటే మా, ఇంకా నా రిక్వెస్ట్ అయితే ఇంకేం లేదు. సో మీకు ఏమైనా కన్స్ట్రెంట్స్ ఏమైనా ఉంటే జస్ట్ పుట్ ఇన్ ద చార్ట్ మా. చార్ట్లో మీరు పెడితే అకార్డింగ్ టు దట్ ఐ విల్ టీచ్ మా. సో ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ సార్ ఇలా చెప్తే బాగుంటుందని మీరు చెప్పినా కూడా, సో ఐ విల్ టేక్ యాజ్ ఎ పాజిటివ్ రెస్పాన్స్, పాజిటివ్ కామెంట్. అండ్ అలానే మీకు ఎలా కావాలో అలానే చెప్తాను మా. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. మీకు అర్థమయ్యేలా చెప్పడమే నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ మా, రైట్ మా. So I'm going to close the session. Yes ma, you can use some, even print also you can use as a, and the function names ni you can use as your keywords ma, right? Some kani lekapothe print kani ilantivi మీరు user defined లో యూజ్ చేసుకోవచ్చు, right? So I'll tell you ma later. Thank you ma. మీరు యూజ్ చేసుకోవచ్చు మా, సమ్ కానీ అలా, రైట్? Thank you ma.